చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో అయితే నేనైతే పెడుతున్నాను. ఈ వీడియో ఏంటంటే ఈరోజు అయితే నేనైతే వాన ముసురుకు బయట చాలా చల్లగా వాన ముసురు పడుతుంది. అందుకని ఈరోజైతే వేడివేడిగా అయితే నేనైతే వేడివేడి మిర్చి అయితే వేస్తున్నాను. చూడండి, ఈరోజు నైట్కి అయితే నేనైతే ఇలా వేడివేడి మిర్చి, అలాగే పెసరపప్పు, టమాటా, ఇలా వాన ముసురు పడుతుంటే ఇలా మిర్చి మరి అన్నంలోకి అయితే ఇక పెసరపప్పు, టమాటా, పచ్చిమిరపకాయలు చేసుకుంటే దీని రుచి అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అప్పటికప్పుడు ఇలా వేడి వేడి అన్నము వండుకొని తింటుంటే పెసరపప్పు భలే టేస్ట్ అనిపిస్తుంది అన్నంలోకి. ఇలా పక్కన మిర్చీలు పెట్టుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఇంకింత అనిపిస్తుంది. చూడండి, ఈరోజు అయితే నేనైతే ఎంతో టేస్టీగా పప్పు అయితే చేసుకుంటాను. పప్పు చేసుకొని ఇలా మిర్చీలు, అలాగే వడియాలు, ఇలా ఐటమ్స్ వేసుకొని అన్నం వేడివేడిగా వండుకొని పక్కన పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది అబ్బా. నేనైతే చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే మీ ముందుకైతే ఇలా వెజ్తో పెడుతున్నాను. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి, వెజ్ అంటే ఇష్టం కాబట్టి వెజ్నే పెట్టాలని ఇలా మీ ముందుకైతే వచ్చేసిన. చూడండి, టమాటా అయితే ఎర్ర టమాటాలు ఇలా పప్పులో వేసుకొని మంచిగా ఉడికించి పప్పు చేసుకుంటే టమాటా టేస్ట్ ఏమన్నా రుచి ఉంటుందా? అందులోనూ టమాటా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి పప్పు చేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకని నేనైతే ఈరోజైతే టేస్టీగా తినాలని ఇలా టమాటా పప్పు చేసుకొని, బయట వాతావరణం చల్ల చల్లగా ఉంది, గరం గరం మిర్చి తినాలనిపించింది. అందుకని ఇక పప్పుతో పాటు ఇలా గరం గరం మిర్చీలు అయితే వేస్తున్నాను. ఇలా మిర్చి అయినా సరే, పొడలైనా సరే ఈ వాతావరణానికి వేడిగా తినేటివి మనం చేసుకొని తింటే ఎంత రుచి అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం భలే ఉంటుందబ్బా. ఈరోజైతే చూడండి, మిర్చీలు అయితే చక్కగా కలర్ వచ్చేంత వరకు అయితే చిన్న మంట పైన పెడితే లోపల నుంచి మంచిగా పిండి మంచిగా కాలి టేస్ట్ అయితే భలే ఉంటుంది. బయట రెడ్గా అయ్యి క్రిస్పీగా కొంచెం లోపల మెత్తగా టేస్ట్ అయితే భలే ఉంటుంది. చూడండి, నేనైతే ఈ బియ్యం మురుకులు కూడా ఈరోజైతే వేసుకుంటున్నాను. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఇవైతే దొరికినప్పుడల్లా వదలకుండా అయితే ఇలా తెచ్చుకొని టేస్ట్ అయితే చేస్తా. దీని రుచి అయితే నాకైతే చాలా నచ్చుతాయి. చూడండి, ఇవి టేస్ట్ మాత్రం భలే ఉంటాయి అబ్బా. వీటి టేస్ట్ అయితే ఇవి నేనైతే చాలాసార్లు టేస్ట్ చేసిన. ఇక తర్వాత అయితే ప్యాకెట్లు అయితే ఈ మధ్యలో అయితే దొరుకుతలేవు. ఇవి ఎప్పుడో తిన్నాం ప్యాకెట్లు. ఈ మధ్యలో షాప్కి పోయినప్పుడు ఇలా ఇవి కనిపించినప్పుడు ఇవైతే తెచ్చుకున్నాను. ఇవి తెచ్చుకున్న తర్వాత ఎండనికైతే కనీసం చాలా రోజులు పట్టింది. ఇవి అంత మందం దొడ్డుగా ఉన్నాయి. ఇంకా ఇవి నూనెలో వేయించేసరికి ఇవైతే ఇంత సైజు అయితే వచ్చేసినాయి. టేస్ట్ మాత్రం భలే ఉంటాయి ఇవి టేస్ట్ అయితే. చూడండి, పప్పుతో పాటు మిర్చితో పాటు వీటిని కూడా ఈరోజు అయితే వేయించి మరి అన్నం పక్కన పెట్టుకొని అయితే తినేద్దాము. ఇంకా మొత్తానికి అయితే పప్పు అయితే అయిపోయింది. వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే ఇక వేడి చల్లారక ముందుకే అన్నం అయితే పెట్టేసుకుంటాను నేనైతే. చూడండి, వేడి అన్నము. ఈరోజు పప్పు అయితే కొంచెం ముద్దగా చేసుకున్నా ఇష్టంగా తిందామని. ఇలా వేడి పప్పుని ఇలా ముద్దపప్పుగా చేసుకొని ఈరోజైతే టేస్ట్ చేస్తున్నాను నేనైతే. టమాటా పప్పు చేసుకొని తింటే ఈరోజైతే చూడండి పొగలు వెళ్తుంది. బయట వాతావరణం ఎంత చల్లగా ఉంది, ముసురు పడుతుంటే ఇక నేనైతే ఈరోజైతే కొన్ని రకాల అప్పడాలు అయితే వేసుకున్నాను అన్నంతో పాటు తిందామని. అయితే నేను ఎక్కువ అయితే పప్పన్నం ఉంటే పప్పన్నమే ఎక్కువ ఇష్టపడతాను. ఇవైతే ఏదో తినాలి అన్నట్టుగా తింటాను. ఎక్కువ శాతం అయితే నేనైతే పప్పుతోనే ఇష్టపడేలా తింటూ ఉంటాను. చూడండి, ఇవైతే టేస్ట్ అయితే చేస్తే ఎలా ఉంటాయో చూడాలి. మరి వీటినైతే ఈరోజైతే నేనైతే వీటితో పాటు పప్పన్నం అయితే ఎక్కువైతే తినేస్తాను. ఫస్ట్ అయితే పప్పన్నం అయితే వేసేసి మంచిగా అయితే కలుపుకొని ఫస్ట్ ముద్ద అయితే పప్పన్నం. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్న పప్పన్నం ముంగల ఇవన్నీ అయితే వేస్ట్. నాకైతే
ఎక్కువ ఇష్టంగా అయితే పప్పన్నంతో నేనైతే తిన్నట్టుంటుంది. చూడండి, ఇలా వేడి వేడి అన్నం తింటా ఉంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అంత టేస్ట్ ఉంది. మిర్చి బజ్జీ అయితే టేస్ట్ చేద్దాము. పప్పు అయితే చాలా బాగా చక్కగా కుదిరింది. మిర్చి కూడా క్రిస్పీగా, స్పైసీగా, టేస్టీగా భలే ఉంది ఈరోజు పచ్చిమిర్చి బజ్జీ కూడా. చూడండి, ఇలా లోతు గిన్నెలో అన్నం వేసుకొని తింటే పొగలు కక్కుతుంటే చూడండి, లాస్ట్ వరకైతే గోరువెచ్చగా అయితే ఈ అన్నాన్ని అయితే తినేయచ్చు. చూడండి, ఇక అందులోనూ ఈరోజు నాకు ఇష్టమైన బియ్యం మురుకు పాపడాలు. ఇక అన్నమే తినాలనిపిస్తుంది. టేస్ట్ మాత్రం అంత బాగుంది. ఓ పక్కన పప్పన్నం, ఓ పక్కన మిర్చీలు, ఓ పక్కన పాపడాలు. ఈ మూడింటిని చూస్తే నాకైతే ఎక్కువైతే వైట్ అన్నం పప్పే తినాలనిపిస్తుంది, అంత బాగుంది టేస్ట్ మాత్రం. చూడండి, తిన్న కొద్దికి ఈరోజైతే పప్పు చాలా బాగా కుదిరింది కాబట్టి తిన్న కొద్దికి తినాలనిపిస్తుంది. టేస్ట్ మాత్రం భలే ఉంది. నేనైతే ఈరోజైతే ఎక్కువైతే పప్పన్నంతో తినేయాలి అనిపించేలా అనిపిస్తుంది. ఈరోజైతే వీటితోటే తినేయాలి అనుకుంటున్నాను. మధ్య మధ్యలో మిర్చి బజ్జీ మాత్రమే తినగలుగుతున్నాను, ఎందుకంటే పప్పన్నం టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మనం మిర్చి బజ్జీ తింటే ఈ పప్పన్నం అయితే తినలేకపోతాం కాబట్టి నేనైతే పప్పన్నాన్ని అయితే తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి, ఈరోజు అయితే ఒకలాగా అనుకుంటే ఒకలాగా వీడియో అయితే అయిపోయింది. మొత్తం మీద మిర్చి బజ్జీ తినాలని అనుకున్నా కానీ పప్పన్నమే ఎక్కువ తినేసినాను. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.